హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిరియాలు అల్లం రసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఇది సీజనల్గా వచ్చే ఫ్లూ, అలాగే జ్వరాలు, దగ్గు, జలుబు, కఫం అలాంటి వాటినన్నిటికీ ఎంతో మంచిగా పనిచేస్తుంది. పిల్లలకు కూడా చక్కగా రోజు ఇలాంటి రసం పెట్టినట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్, జ్వరాలు అనేవి రాకుండా ఉంటాయి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. మనం ముందుగా అల్లం మిరియాల రసం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో పోపు కోసం ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు చిటపటం అనేదాకా ఉండాలి. అలాగే కొన్ని పచ్చిశనగపప్పు, అలాగే కొన్ని మినప్పప్పు గుళ్ళు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, అంటే కారం అనేది ఎండుమిర్చి ద్వారానే మనకి వస్తుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, వేసిన తర్వాత ఒక 2 టమాటా ముక్కలు చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు నేను ముందుగానే తరిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. దీనిలో ఉల్లిపాయలు కూడా ఇష్టం ఉంటే ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఇందులో కొద్దిగా పసుపు, అలాగే టమాటా ముక్కలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. మరొకసారి మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ రసం కోసం నేను ముందుగానే ఈ టమాటాలు మగ్గేలోపు ఇప్పుడు రసం కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొంచెం వాటర్ పోసి ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ముందుగానే నేను ఇప్పుడు నానబెడతాను. అలాగే కొద్దిగా చిన్న ముక్క అల్లం, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, ఒక స్పూను మిరియాలు, వీటన్నిటిని కచ్చాబచ్చాగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని నేను గ్రైండ్ చేసుకుంటాను. అల్లం, అలాగే మిరియాలు, వెల్లుల్లి వేయడం వల్ల ఏంటంటే ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం అలాంటి ఫ్లూస్ అలాంటి ఏమి రాకుండా మనం డైలీ కనుక డే బై డే ఇలాంటి రసం తినడం వల్ల పిల్లలకి డైజెషన్ అన్నిటికీ చాలా మంచిది. కాబట్టి ఇలా మిరియాలు, అల్లం వేసి నేను రసం పెడుతున్నాను. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఒక చిన్న అల్లం ముక్క, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లిపాయ రెబ్బలు అనేవి ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకొస్తాం. చూసారా, ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు చక్కగా మెత్తగా మగ్గిపోయాయి. చూసారు కదా, ఇలా మెత్తటి గుజ్జులాగా అవ్వాలి. అప్పుడు మనకి టమాటా ఫ్లేవర్ అనేది కూడా చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండులోంచి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇందులోంచి ఈ విధంగా వడబోసుకోవాలి. మీరు ఎంతైతే రసం పెట్టుకోవాలనుకుంటారో దానికి తగ్గట్టుగా పులుపు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మీకు ఎంత రసం అయితే కావాలో అంతవరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులో మరికొన్ని వాటర్ పోసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, కొన్ని కరివేపాకు రెబ్బలు, టేస్ట్కి సరిపడా సాల్ట్,
యాడ్ చేసుకొని మరొకసారి కలిపి హై ఫ్లేమ్లో పెట్టి బాగా తెరల కాగనివ్వాలి. ఇందులో ఎటువంటి రసం పౌడర్ అనేది ఇన్స్టెంట్ పౌడర్ కానీ ఏది యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కారం అనేది మిరియాలు అలాగే వెల్లుల్లి అల్లం వాటితోనే మన రసంకి సరిపడా కారం సరిపోతుంది. బయట కొనే రసం పౌడరు అలాంటి వాటిలో మనకు తెలియకుండానే చాలా కల్తీలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనమే ఇంట్లో తయారు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి మనం ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ఉండే వాటితో తయారు చేసుకోవడం చాలా మంచిది. నేను కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని రసం బాగా తెరల కాగనివ్వాలి. చూసారు కదా, రసం అనేది బాగా కాగుతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాగే మిరియాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి వేసాక ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని, సరిపోకపోయినట్లయితే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయాయి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ మరిగితే సరిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా కాడలతో సహా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, హెల్త్కి ఎంతో మంచిదైన అల్లం మిరియాల రసం రెడీ అయిపోయింది. ఈ రసాన్ని చిన్నపిల్లలకి డైలీ పెట్టచ్చు. ఫ్లూస్ అలాంటివి రాకుండా ఉంటాయి. దగ్గు జలుబు జ్వరాలు అలా వచ్చినప్పుడు కూడా డైరెక్ట్గా ఇలా తాగడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా మంచిది కూడా హెల్త్కి. చిన్నపిల్లలకి పెట్టే లెక్కైతే దీన్ని ఒక స్టెయినర్తో వడగట్టుకోండి. అప్పుడు ఇలా పల్పు ఈ ముక్కలు అనేవి వాళ్ళకి తగలకుండా తినడానికి ఈజీగా ఉంటుంది కదా. అదే పెద్దవాళ్ళు అయితే ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలా డైరెక్ట్గానే ఉంచేస్తాను. మీకు ఇష్టం లేదనుకుంటే కనుక ఒక స్టెయినర్తో వడగట్టేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో హెల్దీ అల్లం మిరియాల రసం రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. తప్పకుండా నా స్టైల్లో చేసిన ఈ రసాన్ని మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను ముందు పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.